కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావడంతో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల గురించి ఇటు ప్రజలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఒత్తిడి కూడా తీసుకొస్తుంది. పెన్షన్ మినహాయిస్తే ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు కాలేదు. దీంతోనే ప్రభుత్వం మీద ప్రజల నుంచి వ్యతిరేకత కూడా గట్టిగా వినబడుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి గారు వినూత్న ప్రచారానికి కూడా తెరలేపాడు. ఆయన గతంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి ఒక నాటకం ఒకటి వేశాడు. అసలు అది సూపర్ హిట్ అయిపోయింది. తెలుగు ప్రజల మన్నలను కూడా పొందింది ఆ వీడియో. భూమన అభినయ్ రెడ్డి గారు అలా ఫేమస్ అయిపోయాడు. దానికి ముందు తిరుపతి డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు కూడా భూమన అభినయ్ రెడ్డి గారు నిలబడినటువంటి ఎదురుడ్డి నిలబడినటువంటి తీరు అప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఆకర్షితులయ్యారు. ఇలాంటి యువ నాయకుడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి కావాలి అనేసి. సేమ్ అలానే అప్పుడేమో పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద తిరుపతి వీధి నాటకం ప్రదర్శించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఘరానా మోసం పేరిట ఒక వెబ్ పేజ్ని స్టార్ట్ చేసి సరికొత్త ప్రచారం కూడా మొదలుపెట్టేశాడు. నిన్న ఉదయం తిరుపతిలో లెనిన్ నగర్ అనేసి ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో భూమన అభినయ్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఘరానా మోసం పేరుతో ప్రారంభించిన వెబ్ పేజీ ద్వారా ఇంటి యజమాని పేరు నమోదు చేయించి కూటమి పార్టీలో ఎన్నికల ముందు ఇస్తామన్న హామీలు అందాయా అనేసి మొబైల్ ఫోన్లో స్కీమ్కు సంబంధించి టిక్ మార్క్ పెట్టిస్తూ ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి పడినటువంటి బకాయిలను చూపిస్తూ కూటమి పాలనలో మోసపోయామనే మాటను వారి నోటి నుంచి చెప్పించాడు కూడా. ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అందినటువంటి లబ్ధి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలకు అందుతున్నటువంటి సౌకర్యాల మధ్య తేడాలను ప్రజలే వివరించేలా చేసినటువంటి తీరు ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ వీడియోలన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, ఇలానే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలో ఇలా తిరిగి ఇలా చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో ఒక కుటుంబం షాకింగ్ విజయాలను కూడా వెల్లడించింది. కొన్ని విషయాలు కూడా వెల్లడించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తమ కుటుంబానికి ఏకంగా 7,24,000 రూపాయల సహాయం అందింది అనేసి ఒక కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. కూటమి పాలనలో 11 నెలల్లో ₹1 కూడా సంక్షేమ పథకాల రూపంలో రాలేదని చెప్పేసి కూడా వాపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 7 లక్షల రూపాయలు, కూటమి ప్రభుత్వంలో పెద్ద గొడుసున్నా ₹1 కూడా సంక్షేమ పథకాల రూపంలో రాలేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక కుటుంబానికి 7,24,000 రూపాయలు అందడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. భూమన అభినయ్ గారు స్వయంగా 3 ఇళ్లను సందర్శించి వివరాలు సేకరిస్తే కేవలం ఒక్క కుటుంబానికి మాత్రమే 10 నెలల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ లభించిందంట. మిగతా ఏ కుటుంబానికి ఏమీ దొరకలే. ఈ సందర్భంగా అభినయ్ గారు మాట్లాడుతూ ఆయన కొన్ని మాటలు కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హామీలను నెరవేర్చింది, కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ప్రజల నోటి ద్వారానే ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘరానా మోసం వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకొని తమకు జరిగినటువంటి నష్టాన్ని స్వయంగా తెలుసుకోవచ్చని చెప్పేసి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం. ఇలాంటి ప్రోగ్రాంలు ముందు ఇంకా చాలా రావాలి. ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా హామీలు ఇచ్చారో, దొంగ హామీలు మనందరం కూడా చూసాం. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి లాస్ట్కి ఖజానా లేదు, రాష్ట్ర దివాళా తీసిపోయింది, అప్పులు కూడా ఎవరు ఇవ్వడం లేదు అనేసి మాట్లాడుతూనే 1,50,000 కోట్లు అప్పు చేశాడు. మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు చేయడానికి సిద్ధమైపోయాడు. భూమన అభినయ్ రెడ్డి గారు నిజంగానే హ్యాట్సప్ ఆయనకి. ఆయన చేస్తున్నటువంటి వినూత్న కార్యక్రమాలు ప్రజల్ని చాలా ఆకర్షిస్తున్నాయి.